నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ అయితే మీ ముందుకైతే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసాను అనమాట. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటించిన లెజెండ్ మూవీ మార్చి 28న రిలీజ్ అయింది. అలాగే దాదాపు 23-24 ఏళ్ళ నాలుగు బ్యాక్ వెళ్తే కనుక మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఆది సినిమా మార్చి 28. ఈ రెండు డేట్లు అనేటివి ఇద్దరు హీరోలకి చాలా కీలకమైన సినిమాలు రైట్ టైంలో పడడము, ఒక ఇండస్ట్రీకి ఒక మంచి కలెక్షన్స్ రాబట్టడం, అలాగే వీళ్ళ కెరియర్ కూడా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాము. ఏంటి వాటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద ఫటాఫటా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఆది సినిమా అయితే మార్చి 28వ తేదీకి టోటల్గా 23-24 ఏళ్ళు అయితే జరుపుకుని 2001-2002 మార్చి 28వ తేదీన ఆది సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజు ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ సినిమాతో నిన్ను చూడాలని సినిమాతో ఒక గుర్తింపు వచ్చినప్పటికీ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పాటు అవ్వలేదన్నమాట. కేవలం అది 4వ సినిమానే. ఆది ఆది సినిమా తర్వాతనే ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆది సినిమా రిలీజ్ రోజుకి కటౌట్లు కట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత గుర్తింపు అయితే రాలేదన్నమాట. ఫ్యాన్ బేస్ కూడా ఏర్పాటు అవ్వలేదు. ఫస్ట్ షో పడినప్పటి నుంచి 1, 2, 3 రోజుకి ఫ్యాన్స్లో అలాగే సాటి సినీ ప్రేక్షకుల్లో మౌత్ టాక్ అయితే విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసి ఎన్టీఆర్ గారిని సింహాసనం మీద కూర్చోబెట్టిందని చెప్పాలి. 19 ఏళ్ల వయసులోనే ఏంద్రా ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అని చెప్పిన డైలాగ్ అయితే మాత్రం జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయిందనమాట. అప్పటి వరకు సమరసింహారెడ్డి, నరసింహానాయుడు ఒక ఒక ఫేస్లో వెళ్తుందనమాట ఇండస్ట్రీ మొత్తము. ఒక రేంజ్ సినిమాలు పడిపోయినాయి. అప్పటికే 125 సెంటర్లు నరసింహానాయుడు ఇండస్ట్రీ ఇటు పడిపోయింది. సెకండ్ రికార్డు పరంగా లెక్కేసుకుంటే కనుక ఈ సినిమా అయితే సెకండ్ వరుసలో ఉందని చెప్పాలి. 100 డేస్ పరంగా ఎత్తుకుంటే. కలెక్షన్స్ పరంగా ఎత్తుకుంటే మాత్రం ఫస్ట్ నరసింహానాయుడు, తర్వాత సెకండ్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఖుషి, అలాగే ఆది సినిమా 3వ వరుసలో నిలుస్తుంది. ఈ రికార్డు సెంటర్లు ఎత్తుకుంటే కనుక ఫస్ట్ నరసింహానాయుడు, తర్వాత ఆది అయితే 100 డేస్ పరంగా ఎత్తుకుంటే. సో ఈ సినిమాకి అంత రేంజ్ రావడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ యొక్క నటన అనేది ప్రేక్షకులను అయితే మంత్రముగ్ధులను చేసిందని చెప్పాలి. ఇప్పటికీ కూడా ఆది సినిమాని మనం థియేటర్లో చూసినప్పటికీ, టీవీలో చూసినప్పటికీ ఆ రేంజ్ వైబ్స్ ఉంటాయన్నమాట. చిన్న తొడగొట్టు చిన్న అంటుంటే అసలు ఆ సుమ్మోలు వెళ్ళే సీన్లు కానీ, కొన్ని సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్లో లేచాయనే చెప్పుకోవాలి. దీంట్లో ఈ సినిమాలో రఘుబాబు గారు, చలపతి గారు ఒక రేంజ్లో యాక్టింగ్ అయితే కుమ్మి పడేశారు. వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి, థియేటర్లో ఎన్టీఆర్ గారి నటనకి ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ప్రేక్షకులు చాలా మంత్రముగ్ధులయ్యారని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక యూత్ బ్యాక్ డ్రాప్, సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్లో జరిగిన ఈ సినిమాకి ప్రేక్షకులు అయితే తండోపతండాలుగా వచ్చారు. కలెక్షన్ల పరంగా తీసుకుంటే అప్పట్లోనే నైజాంలో దాదాపు 5,21,00,000 రూపాయల షేర్ వసూలు చేసింది. సీడెడ్లో కూడా 5,12,00,000 రూపాయలు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఆల్మోస్ట్ 3-4 కోట్ల రూపాయల మధ్యలో వసూలు చేసిందనమాట. ఇకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 1,30,00,000, 1,20,00,000, కృష్ణాలో 1,90,00,000. అప్పట్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదనమాట. నెల్లూరులో కూడా 1,26,00,000. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే సినిమా 20 కోట్ల పైచిలుకు అయితే వసూళ్ళు అయితే రాబట్టడం జరిగింది. అప్పట్లో ఇది ఒక రికార్డు కలెక్షన్స్ పరంగా. మరోపక్క ఓవర్సీస్ అప్పట్లో మార్కెట్ లేదు కాబట్టి రెస్ట్ ఆఫ్ ఇండియా దాదాపు ఒక 30-40 లక్షలు, అలాగే మన కర్ణాటకలో 1,40,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం. ఓవరాల్గా ఈ సినిమా 21,90,00,000 రూపాయల షేర్ని రాబట్టింది. ఒక నిర్మాతకి 10 రెట్లు ఆదాయం అనేది సంపాదించబడి 2-3 కోట్లతోనే సినిమా తీయడం జరిగింది.
10 ఇంతలు కలెక్షన్స్ వసూళ్ళు. అప్పట్లో సినిమా టికెట్లు గూడా రూ. 5, రూ. 10, రూ. 15 ఉండేటివనమాట. అలాంటి తక్కువ టికెట్ రేట్లతో ఆ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం గాదు. సో, ఆ సినిమాతో ఎన్టీఆర్ గారైతే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయారు. మార్చి 28 అనేది మర్చిపోలేని రోజనమాట. మరోపక్క మన 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి నటసింహం బాలయ్య గారు నటించిన 'లెజెండ్' సినిమా గూడా 2014 మార్చి 28న రిలీజ్ అయింది. ఈ సినిమా గూడా దాదాపు 34 అప్పట్లో ఇంకా 100 డేస్ క్లోజ్ అయిపోయినప్పటికి కూడా 34 సెంటర్‌లు 100 రోజులు ఆడిందనమాట 'లెజెండ్' సినిమా. ఒక పొద్దుటూరులోనే అర్చన థియేటర్‌లో 1005 రోజులు ఆడింది. సౌత్ ఇండస్ట్రీలోని ఇదొక రికార్డ్ అనే జెప్పుకోవాలి. మన నార్త్‌లో చూస్తే 'దిల్వానే' ఆహ్, ఆహ్, 'షారుఖ్ ఖాన్' గారి సినిమా ఇప్పటికి కూడా 10 ఏళ్ల నుంచి ఆడుతూనే ఉందని చెప్తూ ఉంటారు. అలాంటిది సౌత్ ఇండస్ట్రీలో 1005 రోజులు ఆడిన పొద్దుటూరులో అర్చన థియేటర్‌లో 'లెజెండ్' సినిమా 1005 రోజులు ఆడటం అనేది ఒక సౌత్ ఇండియన్ రికార్డు. ఇంకా ఆ రికార్డుని ఎవరు కొట్టలేరు. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ బాలయ్య గారు 'లెజెండ్' సినిమాలో చూపించడం జరిగింది. 'లెజెండ్' 'సింహ' తర్వాత బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'లెజెండ్' సినిమా ఈ మధ్యలో బాలయ్య గారు 'శ్రీమన్నారాయణ' అని అలాగే దాసరి గారితో చేసిన సినిమాలు ఏవి పెద్దగా ఆశించలేదు. ఏందిరా బాలయ్య గారు ఇలా చేస్తున్నారు అనుకున్న టైంలో మరొకసారి 2014లో 2010 తర్వాత బోయపాటి గారు 'లెజెండ్' సినిమాతో బాలయ్య గారిని చూపించిన విధానానికి ఫ్యాన్స్ అయితే మంత్రముగ్ధులయ్యారనే చెప్పుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఈ సినిమా అప్పట్లోనే 40 కోట్ల పైచిలుకు షేర్‌ని, 60 కోట్ల వరకు గ్రాస్‌నైతే వసూలు చేసిందని చెప్పుకోవాలి. సో, ఈ విధంగా అయితే బాలయ్య గారికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి మార్చి 28 అయితే మాత్రం ఒక మర్చిపోలేని రోజు అని చెప్పుకోవచ్చు. అప్పటినుంచి బాలయ్య గారైతే వరుస హిట్లతో దూసుకెళ్ళిపోతా అన్నారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ గారు గూడా ద 'ఆది' సినిమా తర్వాత తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ని, ఎన్టీఆర్ అంటే ఇదిరా అనే ఒక విధంగా తనలో నటనని విశ్వరూపాన్ని చూపించారు. మరోపక్క 4 సినిమా 'ఆది', 7 సినిమా 'సింహాద్రి'తో జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ అయితే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. సో, అప్పటినుంచి మధ్యలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ మళ్ళీ 'యమదొంగ' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మరొకసారి సినిమాలను వైవిధ్యాన్ని చూపిస్తూ ఇప్పుడు ఫ్యాన్స్‌కైతే పండగలాగా అనిపిస్తా ఉంది. సో, వీళ్ళిద్దరూ అలా నందమూరి హీరోలు ఇద్దరు మార్చి 28 చాలా ముఖ్యమైన రోజని తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని, మరొకసారి ఫ్యాన్స్‌ని ఈ రేంజ్ హిట్‌లతో అలరించాలని కోరుకుంటూ, మరొకసారి మన ఛానెల్‌ని విజిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌కొస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బై.